హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమంతా బాగోవాలని మా అమ్మ చేసిన ఒక మంచి రెసిపీ మీ ముందుకు తెచ్చానండి. ఉలవచారు అంటారు కదా, ఉలవచారు. ఇది ఉలవ పిండితోనేమో ఉలవ కట్టు అంటారు దీన్ని. మరి మీలో ఎందరికి తెలుసో నాకు తెలీదు. అయితే అదేంటంటే మనం టమాటీలు చింతపండు కలిపి జ్యూస్ తీసుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్ వేసుకుంటూ, ఆ తర్వాత ఏమో అది పక్కన ఉంచుకొని అందులో పసుపు, ఉలవపిండి, కొంచెం కారము కలుపుకొని అది కూడా ఆ మొత్తం అంతా కలిపి ఉప్పు చూసుకొని సరిపడి ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం తాలింపు వేసుకొని, తాలింపులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా వేపుకున్న తర్వాత మనం శనగపిండి చట్నీ ఎలా అయితే చేస్తామో ప్రొసెసర్ ఇలాగే ఉంటుందండి. అయితే అలా కలిపేసి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండి ఉంటుంది కదండి, ఆ పిండి ఆ జ్యూస్లో కలిపిన అన్నీ చక్కగా అన్నీ సరిపోయలేదో చూసుకొని టేస్ట్ అన్నీ చూసిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయిన తర్వాత అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చిక్కబడుతూ ఉంటుంది. మా తెల్లోడు చూడండి ఎలా చూస్తున్నాడో, వీడి పేరు తెల్లోడు. అయితే చక్కగా చూస్తున్నాడు, ఎంతపై వండుతావా అని చూస్తున్నాడు. అన్నం తింటాడు, ఒక ముద్ద పెడతాం వాడికి. అయితే ఏంటంటే మనం దీని ద్వారా మన బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఆ హెల్త్ బాగుంటుంది. మెయిన్ వెయిట్ లాస్ అవుతామండి. షుగరు, బీపీ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. మనం చక్కగా ఎంత పొట్ట ఉన్నా సరే తేలిగ్గా పని చేసుకోగలుగుతాం, పొట్ట తగ్గుతుంది. హెల్త్కి చాలా మంచిది ఇది, ఎంతో బాగుంటుంది. ఆ తాలింపు వేగిపోగానే ఈ కలిపి పెట్టుకున్న ఇదంతా ఆ తాలింపులో వేసుకొని ఇంచుమించు ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ ఇలాగ మనం కలుపుతూ ఉంటే చిక్కబడుతుందండి. అది చిక్కబడిన తర్వాత అది మనకి రెడీ అయినట్టే. చిక్కబడుతూ ఉంటుంది, అలా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా అలా చూసుకుంటూ ఉంటే ఒక 7-8 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల్లో మనకి దగ్గర అయిపోతుంటుంది. దగ్గర అయిన తర్వాత అది అన్నంలో కలుపుకొని తినొచ్చు. లేకపోతే ఉట్టిది కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఎప్పుడైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎంత బారెడు పొట్టైనా తగ్గుతుంది. మన హెల్త్కి చాలా మంచిది ఇది. మనం ఎన్నో ఎక్సర్సైజులు చేస్తాం, కానీ ఇలాంటి ఫుడ్ మనం పెద్దలు తిని వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతికారు. మనమైతే ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఫుడ్లు ఇవి అవి తింటుంటాం, కానీ ఇలా ఉలవచారులు, ఉలవకట్లు మనకు తెలీదు. అయితే మనం కూడా ఇవి ట్రై చేసి తినటం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మేలని నేను ఆశిస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఇది తిని చూడండి. ఆ తర్వాత ఎంత బాగా పనిచేస్తుందో మీరే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.